డాక్టర్ అయితే కాల్ చేశారు వేలూరుకి రమ్మని. అందుకని మేమైతే ఎరుగుండ్లకు వచ్చేసాము. అంటే లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదండీ! డాక్టర్ కాల్ చేసినప్పుడు మేము వెళ్ళాలి అని. అలాగే డాక్టర్ అయితే కాల్ చేశారు నిన్న. మీరు తొందరగా అయితే వేలూరుకి రండి అని అయితే చెప్పారండి. ఇంకా నేను మా ఆయన అయితే మేము ఎరుగుండ్లకైతే వచ్చేసాము. ఎరుగుండ్ల నుంచి అయితే ఇక్కడ ట్రైన్‌లో కాట్పాడికి అయితే వెళ్ళాము. అక్కడి నుంచి మళ్ళీ ఆటో ఎక్కి అయితే వేలూరుకి అయితే వచ్చాము. డాక్టర్ వచ్చి మాకు కాల్ చేసి మీరు డైరెక్ట్ హాస్పిటల్‌కి అయితే రండి. మీతో మాట్లాడాలి అని అయితే చెప్పారు. అందుకని ఇక హాస్పిటల్‌కి వెళ్ళి అయితే అక్కడైతే వెయిట్ చేసామండి. చాలా సేపు అయితే కూర్చున్నాము. డాక్టర్ అయితే లేరండి. మళ్ళీ మాకు కాల్ చేశారు. నేను వస్తున్నాను. మీరు అక్కడే వెయిట్ చేయండి. అడ్మిషన్ ఆఫీస్ రూమ్ అండి ఇది. ఇదేనమాట ఆర్థో డిపార్ట్మెంట్. అంటే సర్జరీ చేసిన తర్వాత అయితే ఇక్కడేనండి. అంటే ఇక్కడ పెడతారు పేషెంట్‌లకి. ఇదేనండి. ఇక్కడైతే మాకి వెయిట్ చేయమన్నారు. ఇక్కడైతే మేము వెయిట్ చేస్తూ కూర్చుంటున్నామండి. డాక్టర్ వచ్చే వరకు అయితే 9:30 అయితే అయింది. మేము అంతవరకు అయితే ఇక అక్కడే కూర్చున్నామనమాట. ఇంకా రూమ్ కూడా తీసుకోలేదు మేము. డైరెక్ట్ ఇక్కడే వచ్చాము. చాలా సేపు అయితే వెయిట్ చేసాము. ఆ తర్వాత అయితే డాక్టర్ వచ్చారు. వచ్చి అయితే మాట్లాడినారు. అంటే సర్జరీ గురించి చెప్పారు. కొన్ని టెస్టులు ఇచ్చాము కదా లాస్ట్ టైమ్. ఆ టెస్టులు కూడా మీరు రేపు ఉదయం చేయించుకోవాలి అని అయితే చెప్పారు. కొన్ని పేపర్ వర్క్స్ ఉంటే అవి కూడా చేయమంటే అది కూడా చేసామండి. కొన్ని ఫార్మాలిటీస్ అవి ఉంటాయి కదా సర్జరీ చేసే ముందు, అవన్నీ అయితే రాత్రి అన్నీ జరిగాయన్నమాట. అలాగే మా ఆయన కొన్ని మూమెంట్స్ అయితే ఎక్సర్సైజ్ ఇలాంటి కాళ్ళు ఇలా చేయి అని అయితే కొన్ని అలా మూమెంట్స్ అయితే చేపించారు. అంటే మా ఆయన చేయలేకపోయాడు. ఇక అయితే డాక్టరు సర్లే ఓకే పర్వాలేదు, రేపైతే ఉదయమే వెళ్ళండి అని అయితే చెప్పారండి. ఇక ఓకే అని మేమైతే ఇంకా రూమ్ తీసుకుందామని అయితే అప్పటికే 10:30 అయితే అయిందండి టైము. ఎప్పుడు రాలేదు మేము ఇంత లేట్‌గా అయితే. ఉదయం అయితే 11:30కి అయితే ఇంట్లో తినేసి అయితే వచ్చామండి వేలూరుకి. ఇక మధ్యలో అయితే ఎక్కడ ఏమీ తినలేదు. అలాగే టైం కూడా ఇప్పుడు చాలా అయిపోయింది కదా! అందుకని అయితే చాలా ఆకలేస్తుంది. ఇక అయితే తిరిగి అయితే ఫుల్ టైర్డ్ అయిపోయాము. అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట తిరిగి అంటే మనం హాస్పిటల్‌లో తిరిగినా కూడా అంతంత దూరం ఉంటాయండి. మనం టెస్ట్ చేయించుకోవాలన్నా కొంచెం దూరం వెళ్ళాల్సిందే. వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా కొంచెం దూరం నడిచి వెళ్ళాల్సిందే. అలా ఉంటదండి ఇక్కడ. అంటే అంత పెద్ద హాస్పిటల్ అన్నమాట. అలాగని అయితే మేము చాలా టైర్డ్ అయిపోయామండి. టైం అయితే ఈ టయానికైతే ఎప్పుడైతే మేము తినలేదండి. ఇలాగ ఫైనల్‌గా అయితే రూమ్‌కైతే వచ్చేసామండి. నెక్స్ట్ వీడియో అయితే రేపు అప్లోడ్ చేస్తాను. థాంక్ యూ ఫర్